ఈరోజు నేను లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా నా షూట్ లేకపోతే నేను ఏమేమి కష్టాలు పడతాను అనేది మీరు చూడబోతున్నారు. అయిపోయింది. అటు సైడు సరే చీపురు తీసుకొని క్లీన్ చేయి, నేను కాఫీ పెడతా. ఒక్క సీన్ లో షీ డిడ్ ఎ పర్ఫార్మెన్స్. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. గుడ్ మార్నింగ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఈవినింగ్, బట్ నాకు ఇప్పుడే మార్నింగ్ అయింది. అంటే లేట్గా లేచాను. నేను లేచేసరికి ఇంట్లో వాళ్ళందరూ ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అంత తొందరగా లేస్తాను నేను. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, ఆబ్వియస్లీ ఎలా లేచాను కాబట్టి ఈరోజు నేను లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా నా షూట్ లేకపోతే నేను ఏమేమి కష్టాలు పడతాను అనేది మీరు చూడబోతున్నారు. సో ఫస్ట్ ఇప్పుడు లేచాను కదా, కొంచెం వెళ్ళి ఫ్రెష్ అయిపోయి కాఫీ తాగిద్దాం పదండి. మమ్మీ కాఫీ లేస్తే సరిపోద్దా? బెడ్ సరిపోద్దా? అమ్మాయిలా పుట్టడం ఎంత కష్టం తెలుసా మీకు? నిద్ర లేవడమే కష్టం అంటే మళ్ళీ నిద్ర లేచాక బెడ్ ఒకటి సరదాలంట. ఇవన్నీ ఎక్స్ట్రా గుణాంశాలు. ఇది దుర్గా పెట్టుకునేది నైట్, ఇది మాత్రం దాన్ని ఏమనకు, అది మాత్రం బెడ్ పైన వదిలేసి వెళ్ళిపోవచ్చు. మమ్మీ నీ దీంట్లో ఎందుకురా కొన్నారు? నేనే కదా కొనింది, సారీ. ఉండు, ఇది బెడ్ సర్దుతున్నట్లేదు, బెడ్ పైనకి పొర్లుతున్నట్టు ఉంటుంది. ఐ అండర్స్టాండ్, బట్ ఇంకొక ఆప్షన్ లేదు నాకు, ఇంకొక సైడ్ బెడ్కి లేదు కాబట్టి. మమ్మీ సర్దేశాను కాఫీ. అంతేనా? నీట్గా సర్దాలి కదా, సైడ్ ఫోల్డింగ్ చేయాలి కదా. సైడ్ సైడ్ బెడ్ సైడ్. జీవితం రోజు నువ్వు ఇంత కష్టపడుతున్నావు నాకు తెలియాలా? ఐ అండర్స్టాండ్, రోజు నువ్వే చేస్తున్నావు. అయిపోయింది. అటు సైడు మూడో సైడ్ కూడా అడక్కు, నాకు రాదది. అయిపోయింది. పడుకోవడమే కాదు, లేచిన తర్వాత సరే చీపురు తీసుకొని క్లీన్ చేయి, నేను కాఫీ పెడతా. ఒక్క సీన్ లో షీ డిడ్ ఎ పర్ఫార్మెన్స్. కాఫీ పగ పంచుకుంటాము మనం నా మీద. ముందైతే ఫ్రెష్ అయ్యి వస్తాను, తర్వాత మిగతా పనులు చూసుకుంటాం. నా వల్ల ఇవ్వదమ్మా ఇలా అయితే. మా మమ్మీ ఫైనలీ ఫేస్ వాష్ అయిపోయింది, లగేజ్ కూడా ఉంది. షిట్, అడక్క ముందు సర్ది పెట్టేస్తే అయిపోయింది, గొడవ ఉండదు. ఇక్కడే ఉండు కొంచెం ప్రస్తుతానికి, అడ్డంగా లేకపోతే చాలా డిస్టర్బెన్సెస్ ఉండదు. తినేది పెట్టలేదు, బాస్కెట్ మాత్రం పేరుకుంటుంది. పేరుకు మెయింటెనెన్స్లో. అమ్మాయ లగేజ్ అయితే లోపల పెట్టేసాను కనిపించకుండా. ఫస్ట్ కాఫీ కంటే ముందు జుట్టుకు ఆయిల్ పెట్టుకుంటా. యాక్చువల్లీ మీకు చెప్పలేదు కదా, మనకి బేసిక్గా చిన్నప్పుడు కానీ లేకపోతే మన జుట్టు మన అమ్మ చేతుల్లో అమ్మమ్మల చేతుల్లో ఉన్నంత కాలం జుట్టు స్ట్రాంగ్గా ఇంతింత పొడుగు ఇంతింత లావు 2 జడలు వేసినా ఉండేవి. ఎందుకంటే వాళ్ళు ఒక పద్ధతిగా జుట్టుని ఎలా కాపాడుకోవాలో తెలిసినప్పుడు వాళ్ళు ఆయిల్ అనేది వేడి చేసి మనకు కూడా పెట్టేవాళ్ళు అనమాట, వాళ్ళు ఓపిక చేసుకొని. బట్ మన చేతిలోకి మన జుట్టు వచ్చాక అంత ఓపిక ఎక్కడ ఉంటుంది? ఆబ్వియస్లీ ఉండదు కదా. వెళ్తాము వస్తాము, ఇది చేస్తాము అది చేస్తాము, టైం ఉండదు, అలసిపోతాము, పడిపోతాము, అయిపోతుంది. బట్ వీటన్నిటికీ సొల్యూషన్గా ట్రూ హెయిర్ వాళ్ళు ఒక చిన్న ట్రిక్ లాంటిది కనిపెట్టేశారనమాట. వీళ్ళు ఆయుర్వేదిక్ వామ్ ఆయిల్ థెరపీ అని ఒక చిన్న కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. దాంట్లో ఈ చిన్న మినీ హెయిర్ ఆయిల్ హీటర్ ఇచ్చారు. సో ఇది మనం డైరెక్ట్గా వెళ్ళి ప్లగ్కి పెట్టేసి ఆయిల్ మనకి ఎంత కావాలో దీనిలో పోసేసుకుంటే అది హీట్ చేసేస్తుంది. చెప్పడం కంటే చూపించడం ఈజీగా, రండి చూపించేస్తాను. మీ అందరికీ తెలుసు, మనం ఇప్పుడున్న కాలంలో మనకి అస్సలు టైం దొరకదు. పని చేస్తూ ఉంటాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వస్తాము, ఇంటికి వచ్చేసరికి ఓపిక అయిపోతుంది. ఇలాగా
ఎంతమంది ఎలా వేస్తారో తెలియదు, కొంతమంది డైరెక్ట్గా ఆయిల్ ఫస్ట్ పోసిన తర్వాత స్విచ్ బోర్డ్కి పెట్టచ్చు, బట్ అలా అయితే పోతుంది కదా, నేను ఫస్ట్ అదే పెట్టేస్తాను స్విచ్ బోర్డ్కి, తర్వాత ఆయిల్ పోర్ చేసుకుంటాను. ఇది అయిన తర్వాత ఫస్ట్ స్విచ్ ఆన్ చేసేస్తే అంతే అయిపోతుంది, పెద్ద పనేం అవసరంలా. ఇది ఒక 4 minutes పాటు 65 degreesలో హీట్ అవుతుంది ఆయిల్. 65 degrees మాత్రమే, ఎందుకంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అనేవి బర్న్ అవ్వకుండా. దీంట్లో 13 ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనమాట, లైక్ ఆమ్లా, హైబిస్కస్, బ్రింగ్రాజ్ ఇలాంటివి అనమాట. సో దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అంతా బర్న్ అయిపోకుండా 65 degrees వరకు మాత్రమే హీట్ చేస్తారు. దీంతోపాటు ఒక చిన్న క్యాప్ ఉంది, దాంట్లో ఉన్నవి ఆవిరైపోకుండా కాపాడుతుంది అనమాట. సో బేసిక్గా మనం ఇంట్లోకి వచ్చిన వెంటనే మనకు టైం లేదనుకోవడానికి లేకుండా జస్ట్ ఇలా పెట్టేసి మనం స్విచ్ ఆన్ చేసేసి వెళ్ళిపోతే ఇది ఆటోమేటిక్గా 4 minutes తర్వాత ఆగిపోతుంది. ఈ బాయిల్ అయ్యే ప్రాసెస్లో దీంట్లో 13 ఆయుర్వేదిక మూలికలు ఉన్నాయి కదా, అవన్నీ హీట్ అయ్యేటప్పుడు మనకు ఒక ఫ్రేగ్రెన్స్ వస్తుంది. సీరియస్లీ బాగా టెంప్ట్ అయిపోతాం, ఎందుకంటే అంత బాగుంటుంది. అండ్ స్టార్ట్ అయింది ఫ్రేగ్రెన్స్. బట్ నువ్వు నా జుట్టుకి నేను పెట్టుకోవాలి, నేను కాపాడుకోవాలి, బయటకు వెళ్ళిపోకు. ఈ ఆయిల్ అనేది ట్రూ హెయిర్ వాళ్ళది 100% ఆయుర్వేదిక్, 100% న్యాచురల్, కెమికల్స్ అనేవి 0 అనమాట. సో కళ్ళు మూసుకొని నమ్మేసేయచ్చు. నాకు చిన్నప్పుడు ఒక అలవాటు ఉండేది, సండేస్ దొరికినప్పుడు లేకపోతే ఏదైనా హాలిడేస్ దొరికినప్పుడు కోకోనట్ ఆయిల్ తీసుకొని దాంట్లో అవి కొన్నేసి ఇవి కొన్నేసి ఓన్గా ప్రిపేర్ చేసుకునేది అనమాట. బట్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది, 5 నిమిషాలు దొరికితే అమ్మ పడుకుందామా అన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడైనా మేబీ మరీ జుట్టు పాడైపోయిందిరా అన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు, స్పాస్కి వెళ్ళి అదని ఇదని వేలకు వేలు డబ్బులు తగిలేసి చేస్తారు కదా. సో ఇది చాలా అంటే చాలా డబ్బులు సేవ్ చేస్తుంది. లిటరలీ 4 minutes. ఇప్పుడు అంటే ఖాళీగా ఉన్నాను కాబట్టి దీని పక్కనే నించున్నా, రోజు స్విచ్ ఆన్ చేసి వెళ్ళిపోయి మేకప్ తీసుకొని వచ్చేస్తాను అనమాట. అయిపోయింది, ఏంటో స్మెల్ వస్తుంది బాగా గట్టిగా అనుకున్నా. సో ఆటోమేటిక్ కాబట్టి దానంతట అదే ఆఫ్ అయిపోయింది. ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేసుకొని, మేబీ ఎవరెవరు ఎలా ట్రై చేస్తారో తెలియదు కానీ నాకు మూడో చేయి లేదు కాబట్టి ఫస్ట్ ప్రస్తుతానికైతే ఇది దానికే పెట్టేసి నేను ఆయిల్ అప్లికేషన్ స్టార్ట్ చేస్తాను. ఈ గోరువెచ్చటి ఆయిల్ డైరెక్ట్గా స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. దీంతో మన రూట్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి అండ్ హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే డైరెక్ట్ అది స్కాల్ప్ పోర్స్ దగ్గర బ్లాక్ అయిపోతుంది కదా, అక్కడ నుంచి బలం ఇచ్చేస్తుంది స్కాల్ప్కి, జుట్టుకి అంతా. డన్ అయిపోయింది. అండ్ మీలో చాలామంది కమెంట్స్లో అడుగుతుంటారు కదా, అక్క మీ హెయిర్కి ఏం యూస్ చేస్తారు, లైక్ షాంపూస్ ఏంటి, సీరమ్స్ ఏంటి, ఆయిల్స్ ఏంటి అని చాలామంది కమెంట్స్ చేస్తారు కదా. 3 factor హెయిర్ కేర్ అనాలిసిస్ అని ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ డెవలప్ చేశారన్నమాట. దాంట్లో మీ హెయిర్ టైప్, బాడీ టైప్, మీ డెమోగ్రఫీ అన్నీ అందులో ఎంటర్ చేస్తే మీ హెయిర్కి ఏం సెట్ అవుతుందో వాళ్ళే మీకు సజెస్ట్ చేస్తారు. అంతేకాకుండా మీరు పర్సనలైజ్డ్ న్యాచురల్ సప్లిమెంట్ని ఫ్రీగా పొందొచ్చు. ట్రూ హెయిర్ వారి షాంపూ, హెయిర్ ఆయిల్, సిరమ్ అండ్ సప్లిమెంట్, ఈ 4 products మీకు ఓన్లీ 689 రూపీస్కే అందిస్తున్నారు. సో ఈ ట్రూ హెయిర్ ఆయిల్ మీకు కూడా కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ట్రూ హెయిర్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశాను అండ్ నా లింక్ కూడా పెట్టాను. మీరు లింక్ త్రూ కనుక వెళ్ళి పర్చేస్ చేస్తే 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ 20% డిస్కౌంట్ అనేది మాత్రం లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, వెంటనే వెళ్ళి పర్చేస్ చేయాలన్నమాట. అండ్ ఈ ట్రూ హెయిర్ వాళ్ళ దగ్గర నాకు నచ్చిన విషయం ఏంటి అంటే, మనం ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేసినా దాంట్లో 5% రూరల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ఇస్తారనమాట. మంచి విషయం కదా, సపోర్ట్ చేయాలి కదా మనం. సో గైజ్ వెళ్ళి హ్యాపీగా మీ హెయిర్ని అందంగా తయారు చేసుకోండి, వెళ్ళి ట్రూ హెయిర్ ఆయిల్ని పర్చేస్ చేయండి. ఇప్పుడు కాఫీ టైం. మనమే పెట్టుకొని తాగాలి కాఫీ, ఎందుకంటే మనల్ని మించిన కాఫీ పెట్టే వాళ్ళు ఎవరు లేరు. సో ఫస్ట్ బాదం మా అమ్మ నానపెట్టింది అనమాట, నేను కాదు, దుర్గా నానపెట్టింది. సో ఆబ్వియస్లీ ఎవరు పెట్టినా తినాల్సింది నేనే. పాలు పోస్తున్నాయి. నేను ప్యాకెట్స్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే కాఫీ బాటిల్ అనుకోండి తెలియకుండా ఎక్కువ తక్కువ అయిపోతుంది అండ్ అది గడ్డ కట్టేస్తుంది అండ్ రేట్స్ కూడా ఎక్కువ అనమాట. అందుకని ప్యాకెట్స్ తీసుకుంటాను కాఫీ పౌడర్ ఎప్పుడు చిన్నది. ఒక కప్కి ఒక ప్యాకెట్ కాఫీ పౌడర్. అండ్ నాకు బేసిక్గా షుగర్ ఎక్కువ ఇష్టం ఉండదు, అందుకని 1 స్పూన్ షుగర్. మళ్ళీ స్వీట్స్లో ఎక్కువ షుగర్ ఉండాలి, స్వీట్స్లో లేకపోతే వెళ్ళదు లోపలికి. సో ఈ కాఫీ మేకింగ్ కూడా ఎక్స్పర్ట్సే పెట్టాలన్నమాట. ఎవరు పెట్టినా నేను తాగును, అదేంటో. మా అమ్మకి పాపం ఈ విషయంలో ఎన్ని కష్టాలు తెలుసా, ఎందుకంటే నేను కాఫీ బాగా పెడతానండి. నేను మాత్రమే కాదు చాలామంది కూడా చెప్పారు.
సో ఇది ఆల్మోస్ట్ డన్. సో బాదం తినేసాం కాబట్టి ఒకసారి వాటర్ తాగి ఇప్పుడు ప్రశాంతంగా మార్నింగ్ న్యూస్ కాకుండా వేరే ఏమన్నా చూస్తూ కాఫీ తాగుదాం. రిమోట్ నైట్ 3 o'clock దాకా ఈ టీవీ పని చేస్తూనే ఉంది తెలుసా. మనమే చూస్తుంది, ఆ గ్రేట్నెస్ మనకే వెళ్తుంది. పాపం విజయ్ వాడు పడుకున్నాడు, మనం మాత్రం టీవీ చూడాలని కంటిన్యూస్గా సౌండ్ కూడా తగ్గించకుండా చూసా. సాడిజం నాది. పర్లేదు, బాగానే పెట్టాను. షబాష్ వైషు. అమ్మా కాఫీ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? నిన్నటి నుంచి చేస్తాను అంటున్నావు కదా, అది డస్టింగ్ చేసి టేబుల్ అయి సర్దు కొంచెం. నా కోసం మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు నాకు తెలియక అడుగుతా. మీ పని మీరు చేసుకోవచ్చు కదా, ఇప్పుడు మీ పని నేనే చేయాలా? సో ఇది డస్టింగ్ టైం, కానీ సర్దాలి ముందు. ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయే, ఇవెందుకు ఇక్కడ ఉన్నాయి? మమ్మీ షిట్, నువ్వు అప్పుడప్పుడు పనికొస్తావు కాబట్టి ఇక్కడే ఉండు. మా వస్తువులు చాలా స్పాంటేనియస్గా పనికొచ్చేవి చాలా ఉంటాయి. ఇది బీపీ మెషిన్ ఇక్కడికి వచ్చేసింది. రామా ఎన్ని కష్టాలు వైషు నీకు. ఇది అయిపోయింది, డబ్బా మాత్రం పడేయరు, ఇది వాషింగ్కి ఇవ్వాలి. సో ఒక క్రియేటివిటీని తొక్కేస్తారు. ఎంత అందంగా సర్ది పెట్టానో తెలుసా నేను టేబుల్ని. తొక్కేస్తారండి, పైకి రానివ్వరండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఇది ఆ రోజు నుంచి దీని కింద ప్లేట్స్ మిస్సింగ్. ఇప్పుడు వెళ్ళి ఈ ప్లేట్స్ కూడా సర్దాలి. యాక్చువల్లీ నేను రోజు ఇంత పని చేయను, మా అమ్మ ఛాన్స్ దొరికింది కదా అని నాతో ఆడుకుంటుంది. కానీ తప్పదు, ఏం చేద్దాం. కొంచెంసేపు ఈలోపు నేను వేరే క్లీన్ చేసేసి వస్తాను. బాటిల్స్ తాగేది లేదు, పెట్టేది లేదు, కానీ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. నువ్వు ప్రస్తుతానికి ఇక్కడ ఉండు, ఎక్కడ దొరికితే అక్కడ లోపల తోసేయడమే, అంతకు మించి ఆప్షన్ లేదు. మా వాడు పెద్ద చదివేలాగా పెట్టేలాగా ఎగ్జామ్ ప్యాడ్స్ ఇక్కడే బయట పెడతాడు. వాడు చదవడు, వాడు రాయడు. ఇది లిటరల్లీ 4 years నుంచి నేను చూస్తూనే ఉన్నా. మహా అంటూ కొన్ని పేజెస్ తగ్గాయేమో అంతే. ఫోన్స్ ఇక్కడ, అమ్మో ఇది కూడా క్లీన్ చేయాలి. కీస్, బండి కీస్. సో హాయ్ ఫిషెస్. హే, ఇంకా నువ్వే ఉన్నావు, మార్చలేదు కదా నిన్ను. ఆగు, ఈరోజు నీకుంది. నన్ను చేంజ్ చేసేసి గుడ్డ వాటిని వేసేస్తా. దుర్గా చిట్టి ఫిషెస్ తీసుకుంది మొన్న. ఈ ఏమంటారు, ఈ ఆర్ట్ పీస్ ఎవరు చేశారో తెలుసా? మీ దుర్గా గారు చేశారు ఈ ఆర్ట్. వద్దు అంటుంటే కావాలి అని తనే క్విల్లింగ్ అంటారు దాన్ని, తను చేసింది అది. అమ్మా ఇది ఇక్కడ ఉంది, ఇన్ని రోజుల నుంచి ఎక్కడ అని వెతుకుతున్నాం. నైట్ మేము మూవీస్ చూడడానికి చాలా ఇబ్బంది అయిపోయింది తెలుసా, అది లేక. అది ఉంటే ఫోన్ పట్టుకోకుండా దానిపైన పెట్టుకోవచ్చు, కానీ అది కనిపించలేదు రాత్రి కూడా. నువ్వు ఇక్కడ కాదు, ఇక్కడికి రా. మా ఇంట్లో చాలా ఫోన్స్ ఉన్నాయి, ఎందుకంటే పాత ఫోన్స్ పడేయడం ఇష్టం లేక అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటామన్నమాట. అమ్మ కొంచెంసేపు ఇక్కడ ఉండు. ఇది ఇక్కడిది కాదు యాక్చువల్లీ, కానీ ఇక్కడికి వచ్చేసిద్ది. ఇది కూడా ఇక్కడిది కాదు యాక్చువల్లీ, కానీ ఇక్కడికే వస్తుంది. ఇవన్నీ సెట్ చేసి రావాలి, ఇప్పుడే వస్తాను. అటు సైడ్ కార్నర్స్. భయపడకండి, డస్ట్ని చూసి. మా ఇంట్లో రోజు దుమ్ము వస్తుంది, అది వస్తూనే ఉంటుంది, తగ్గమన్నా తగ్గదు. సర్దడం అనేది ఒక ఆర్ట్ని పగలు కొట్టకూడదు. షిట్, బై మిస్టేక్ ఇంకొంచెం ముందుకు వచ్చి ఉంటే నా పని అయిపోయేది.
ప్రస్తుతానికి నువ్వు ఇక్కడ ఉండు, తర్వాత నీ సెటిల్మెంట్ ఆలోచిస్తాను. అమ్మా అయిపోయింది, టేబుల్ సర్దాలి. ఇప్పుడు క్రియేటివ్ పార్ట్ అన్నమాట. అందంగా డెకరేషన్స్ ఎలా చేయాలి, ఇలా ఇక్కడ ఉన్నది ఇలా తీసి పెట్టాలి, ఇక్కడ ఇది తీసి పెట్టాలి, ఏది కనిపిస్తుందో అది వెనక్కి పెట్టాలి, చిన్నగా ఉన్నవి ముందుకు పెట్టాలి. ఇదేమో వీటి ఒక్క సెకండ్, ఇది కాదు యాక్చువల్లీ, మధ్యలో ఏదో ఉండాలి. దాక్కుంటే వెయ్యాలని కాన్ఫిడెన్సా, అయినా వేస్తాను నేను. టేబుల్ రన్నర్, పరిగెత్తు. నువ్వు పరిగెత్తకు, నేనే పరిగెత్తాలి. గుర్తుందా నేను అప్పుడు హోమ్ టూర్ చేసినప్పుడు చెప్పాను, అన్నీ ఎలా సర్దుతారో ఏంటో. కొనేటప్పుడు బాగానే ఉంటాయి, సర్దేటప్పుడే ఉంది ముసళ్ళ పండుగ అని ఊరికే అనరు కదా. ఓకే, ఇక్కడ ఒకరు కూర్చుంటారు, మళ్ళీ ఈ మూలలో ఒకరు కూర్చుంటారు. కూర్చొని తినేదేం లేదు, సర్దడం తప్ప. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇప్పుడు ఈ ఆర్ట్ పీసుల్ని ఇలా సెంటర్లో పెట్టాలన్నమాట. ఏమైనా ఫుడ్స్ పెట్టుకోవడానికి ఇలా పెట్టాలన్నమాట, మధ్యలో ఇది పెట్టాలన్నమాట. టేబుల్ పైన మనకి ఎప్పుడైనా కాదు, ఫోన్ చేసేటప్పుడు వేడి గిన్నెలు తీసుకొని వచ్చే ముందు ఇవి వాటి కింద ఇలా పెట్టుకోవడానికి అవసరమైనప్పుడు పెట్టుకోవచ్చు. అంతవరకు ఒకదానిపైన ఒకటి పెట్టేసి దీని పక్కన ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఆబ్వియస్లీ కిచెన్లోకి ప్రతిసారి వెళ్ళి తాగలేము కాబట్టి రాదు, నేనే వెళ్ళి తెచ్చుకోవాలి. నువ్వు ఇటు వెళ్ళిపో. డన్. షబాష్ వైషు, మనకి చెప్పిన పనులన్నీ పూర్తిగా ఫినిష్ చేసేసాం, నీట్గా చేసాం. అందులో ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. అయిపోయింది. మమ్మీ నువ్వు చెప్పిన పనులన్నీ అయిపోయాయి. బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఉందా? బ్రెడ్ లేదు, విజయ్ తిన్నాడు. ఏంటి విజయ్ నిన్న కదమ్మా తెచ్చాను. సరే అయిపోయింది, ఇప్పుడు ఎలా వెళ్ళి తీసుకొచ్చుకో. యాడికి పోయేదే? తెచ్చుకోవడానికి కూడా ఇంకేం చెప్పలేం. చిల్లర ఎక్కడున్నాయి? అక్కడ ఉంది. ఎక్కడ? తెలుసు కదా ఎక్కడ ఉండేది. సరే, ఇంకొక ఆప్షన్ ఏం లేదా? ఏం లేదు, దోశ ఉంది కావాలని. వద్దు, నాకు బ్రెడ్ కావాలంటే నేను వెళ్ళి తెచ్చుకోవాలా? అలాగే పాలు కూడా తీసుకురా. ఏంటి? పాల ప్యాకెట్. పాల ప్యాకెట్ తెచ్చి పెడతారు. మరి నేను తెచ్చుకునేవా అన్నీ వదిలేసి అయిపోగొట్టేసేయండి. కావాలని మీరు తీసుకొని వస్తాను నేను మళ్ళీ. నాకు ఎక్కువ కష్టం లేదు, ఎందుకంటే నేను చెప్తా. ఇంకేమైనా కావాలా? ఇంకేముంది, పాలు ఒక్కటే. పాలు బ్రెడ్. ఎందుకు కష్టం లేదని అన్నానంటే రీజన్ ఉంది. బేసిక్గా బయట ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది కదా, కానీ నాకు పాలకి ఇప్పుడున్న మెన్యూకి అయితే జస్ట్ కిందే ఒక 2 బ్లాక్స్ దాటిన తర్వాత అక్కడే ఉంటాయి అన్నమాట. నడుచుకుంటూ వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు హ్యాపీగా. సరే పదండి. ఇలా వెళ్తున్నావు కదా, కొంచెం కాఫీ పొడి కూడా తీసుకురా. ఇంకా లిస్ట్, పెద్ద లిస్ట్ రాసుకొని వెళ్తాను. ఒక 1/2 డజన్ ఎగ్స్ కూడా తీసుకురా. జీవితం అమ్మలు అలాగే చెప్తూ ఉంటారు, నాకు మాత్రమే కాదు, మీ ఇంట్లో కూడా ఆబ్వియస్లీ ఇదే కదా జరుగుతుంది. నన్ను మరీ అలా చూడకండి ప్లీజ్. ఓపెన్ 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 ఓపెన్. సో ఇందాక నుంచి మీకు ఏదో చెప్దాం అనుకున్నాను. ఏంటది? ఏదో ఒకటి అనుకున్నా, మర్చిపోయాను. నేను లాస్ట్ వీక్ కటింగ్ చేయించుకున్నా. ఎలా ఉంది? పొట్టి హెయిర్, తోక అయింది యాక్చువల్లీ. తోకని ఈక చేశాను, బట్ స్టిల్ చిన్నగా ఉంది పోనీటైల్. మళ్ళీ కొన్ని రోజులకు పెరుగుతుంది. ఇదే అన్నమాట, లాక్డౌన్ పుణ్యమా అని చెప్పి దగ్గరలో ఒక షాప్ పెట్టేశారు పాపం వాళ్ళు డైరీ ప్రోడక్ట్స్ కోసం. అందుకని నేను బతికిపోయా. ఒక బ్రెడ్ కావాలి, పాల ప్యాకెట్ ఒకటి, కాఫీ పౌడర్. మిగిలితే ఎంత ఇస్తే అంత వచ్చేసేయండి. 70 అవి ఇచ్చేసాను.
ఎగ్స్ కుదరలేదు. నేను ఒకటి బ్రెడ్డే కదా అని 100 రూపీస్ తీసుకొని వచ్చాను. అమ్మ లాస్ట్లో లిస్ట్ చెప్పింది కదా, ఎగ్స్ ఒకటి మిస్ అయ్యాయి. బట్ ప్రాబ్లం లేదు, మళ్ళీ నేనే రావాలి. అవును, ఈ ఐడియా ఎందుకు రాలేదు? ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు కదా. పిచ్ అంటారండి, పర్లేదు, నేను మళ్ళీ వచ్చి క్యాష్ తీసుకొని మళ్ళీ తిరగాలి, నేనే తప్పదు. అప్పుడప్పుడు ఈ మాత్రం వాకింగ్లు చేయాలన్నమాట, లేకపోతే ఇంట్లోనే కూర్చుంటే బద్ధకం పెరిగిపోతుంది. నేను ఈ మాత్రం వాకింగ్ చేసి కూడా చాలా రోజులు అయింది, సో తప్పేం లేదు. మా అమ్మ మాత్రం మేము ఏ మినిట్లో యూట్యూబ్ పెట్టామో తెలియదు, కానీ మేము చేసేదానికంటే ఆమె చూసేది ఎక్కువ. నా బ్రెడ్ వచ్చేసింది. చాక్లెట్ ఏంటి, అది కూడా అయిపోగొట్టేసాడా? ప్లీజ్ అమ్మా, ఉంది కదా, వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని తినేస్తా. నా బ్రేక్ఫాస్ట్ ఇది. ఏంటో అప్పుడప్పుడు తెలుసా, ఏమైనా కోరికలు వింటే కళ్ళు తిరిగిపోతాయి జనాలకి. నేను ఇప్పుడు అదే స్టేజ్లో ఉన్నాను. మా అమ్మ ఏవేవో చెప్తుంది, అవి నేను చేయగలను నాకే డౌట్ వస్తుంది, కానీ ప్రస్తుతానికైతే తినాలి. మనకి ఓన్లీ మధ్యలోవే తింటాం, పైన ఉన్నది నచ్చదు. మీకు కూడా ఎంతమందికి నచ్చదో కింద కమెంట్స్ చేయండి. సో ఇది చాక్లెట్ స్ప్రెడ్, నాకు ఇష్టమైనది. ఏ చాక్లెట్ అంటే గుర్తొచ్చింది, ఇది తెలుసా, నేను విజయ్ నుంచి కాపాడుకోవడానికి రోజుకో ప్లేస్లో దాచిపెట్టుకుంటా, లేదంటే వాడు ఒక రోజులో ఖాళీ చేసేస్తాడు. అంత పిచ్చి ఇది మా ఇద్దరికి. పాపం దుర్గా అసలు తెలీదు, దానికి ఇంట్లో ఏముంది ఏం లేదు కూడా తెలీదు, నాకు తెలీదు. నేను తెచ్చుకున్న వస్తువులు మాత్రం నాకు తెలుస్తాయి. సో ఈ టైంలో టీవీ పెట్టుకుంటే బాగుంటుంది కదా, సాంగ్స్ పెట్టుకుందాం. జై యూట్యూబ్. నేను సాంగ్స్ చూస్తూ వింటూ ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. అంతవరకు ఒక చిన్న గ్యాపే, చిన్నపిల్లల చాక్లెట్ తింటాను లాస్ట్లో. అంటే అప్పుడప్పుడు అలా తినొచ్చని నేను విన్నాను, మీరు కూడా కావాలంటే తినొచ్చు. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, కొంచెంసేపు రిలాక్స్ టైం. చాలా కష్టపడిపోయాను ఈరోజు తెలుసా, ఎన్ని రోజులు అయింది తెలుసా నేను పనిచేసి ఇంట్లో. ఈరోజు మా అమ్మ వీడియో తీస్తున్నానని అడ్వాంటేజ్ తీసుకుంది నాకు. నేను పెట్టేసి వచ్చి రిలాక్స్ అవుతాను. అయిపోయింది ఇప్పుడు మనకి రిలాక్స్ టైం, రెస్ట్ టైం. రిమోట్ అలా కొంచెంసేపు చూస్తూ 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 నిద్రపోవచ్చు అన్నమాట. ఇంట్లో ఎవరు లేరు, పని పాట ఏం లేదు. ఏదో డౌట్గా ఉంది, మనకు సంబంధం లేదు. అయినా టీవీ. వైషు ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నా. అదా కూర్చో, నువ్వు కూడా సినిమా ఏమన్నా చూద్దాం. నీ పక్కన ఏమన్నా కనిపిస్తున్నాయా? ఏమున్నాయి, బట్టలు ఉన్నాయి. కొంచెం బట్టలు మడత పెట్టమ్మా. ఏమా? కొంచెం బట్టలు మడత పెట్టు. ఎంత మైకంగా అడుగుతావమ్మా, నాకు తెలుసు. అమ్మా నాకు డౌట్ మా, ఇందాక నేను ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఈ చీర మడతేసిందమ్మా. నాకు పని చేపించాలని కావాలని నువ్వు మడతేసింది తీసావు కదా. లేదు నాకు తెలుసు, నువ్వు టైం దొరికితే ఆడుకుంటారు కదా. యాక్చువల్లీ ఇందాక ఇది చీర మడతేసి ఉంది, నాకు బాగా గుర్తు. కానీ దుర్గా కట్టుకున్న చీరలు నాతో మడతేపిస్తుంది, ఎంత దారుణం. ఏంటమ్మా ఒక చీరకేనా? చేస్తాం అమ్మా, ఈరోజు నువ్వే కదమ్మా చేస్తావు, ఈరోజు నాతో ఎందుకు మా చెప్పిస్తున్నావు? సరే ఇంటి దగ్గర ఉన్నావు కదా ఇవాళ. ఇంటి దగ్గర అనేది పాపం అండి, నాకు తెలియక అడుగుతా. పెద్ద పెద్ద చీరలు ఎందుకు పెడతారో తెలీదు, కట్టుకున్నప్పుడు తెలియదు కానీ మడతేసేటప్పుడు మాత్రం తెలుస్తుంది. ఎవరమ్మా వాడికి బట్టలు లేవనింది? అమ్మా అయిపోయింది నా పని.
కాదు ఇలా ఉంటాయి ఈరోజు నాకు తెలిసి ఈరోజు గట్టిగా వాడేద్దామని డిసైడ్ అయినది. మనం మాస్టర్ ప్లాన్ అయ్యాలి. ఇప్పుడు ఎలాగో వంట చేస్తుంది కదా, తిన్న వెంటనే బయటకు తీసుకెళ్ళిపోవాలి. అప్పుడు నాకు ఇంకా పనులు ఏం చెప్పదు. సో సీక్రెట్. అమ్మా పని అయిపోయింది, వంట అయింది అనేది. అవుతుంది, ఎంతసేపు అవుతుంది? ఇంకా 15 minutes. అయితే ఓకే, సరే. నేను తిన్నాక బయటకు వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వు కూడా వస్తావా? నీకేమైనా కావాలంటే తీసుకొని వద్దాం. నాకేం వద్దమ్మా, నువ్వు వెళ్ళిరా. నేను వెళ్ళేసి వస్తాను అయితే. సరే సరే. సో కామ్గా ఎస్కేప్ అయిపోవడం బెటర్. పడుకుందామంటే ఛాన్స్ దొరకట్లేదు. మేబీ మ్యాక్సిమం పని అయిపోయింది, బట్ ఊహించలేకపోతున్నాను ఏం జరగబోతుంది అనేది. సో వెళ్ళి ఫ్రెష్ అయిపోయి భోజనం చేసేసి కామ్గా వెళ్ళిపోతా బయటికి. అమ్మకి మాత్రం చెప్పొద్దా మీరు. అంతవరకు మీరు మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బా వైష్ణవి, బై బై. డిసప్పాయింట్ అయ్యారు కదా హాఫ్ డేనే చూపించానని. హాఫ్ డేకే ఇంత ఉంది, మళ్ళీ ఇంకా హాఫ్ డే ఇక్కడ ఇంట్లో ఉంటే నా వల్ల మాత్రం అవ్వదు. సో స్కిప్ కొట్టేద్దాము. అండ్ ఈ హాఫ్ డేనే మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నైట్ వరకు ఉంటే బోర్ కొడుతుంది, నేను కూడా నాకు అంత ఓపిక లేదు. సో స్కిప్ కొట్టేసి బయటకు వెళ్ళేసి అలా వచ్చేసి ఇంట్లో హ్యాపీగా నైట్ టైం వస్తాను కాబట్టి బజ్ ఉంటే సరిపోతుంది. సో అంతవరకు మీకు మాత్రం ఈ హాఫ్ డే నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బా వైష్ణవి.